దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. అక్కకేను బావగారికి వందనాలు. సాక్ష్యం ఏంటంటే ఈ నెల మొత్తం అంతా శోధనే, శ్రమలాగా అనిపిస్తుంది. అంటే పని ఎక్కువ, ఈ నెల మొత్తం పని లేదు. దేవుడు ఇంతవరకు పోషిస్తున్నాడు. పరిస్థితులు సహకరించట్లేదు. ఒకవైపు కిస్తీ కట్టాలి, ఒకవైపు డోకరా కట్టాలి, ఒకవైపు ఏమో అదే వాషింగ్ మిషన్ అను దానికి లోన్ తీసుకున్నా. అసలు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. 2 నెలల నుంచి ఈఎంఐ కట్టాలి. వాళ్ళేమో అంటే ఫస్ట్ ఈఎంఐకి తర్వాత ఫోన్ చేస్తారు, అలా ఫోన్ చేస్తారు కానీ ఫోన్ చేయలేదు. చేయకపోతే నేనే షాప్ దగ్గరికి వెళ్తే ఆ షాప్ అతను వచ్చే నెల కట్ చేసుకుంటారులే అన్న, ఈ నెల కట్ చేసుకోరు అంటే సరేలేని ఇంటికి వచ్చేసాను. తర్వాత మళ్ళీ 2వ నెల వచ్చింది. 2వ నెల కూడా వెళ్తే ఇలాగ కట్ చేసుకోవట్లేదన్నా, నా ఫోన్లో ఏ మెసేజ్ లేదు అంటే బ్యాంకుకి వెళ్ళండి, బ్యాంకులోకి వెళ్ళి కనుక్కోండి అంటే బ్యాంక్ కాడికి బ్యాంక్ దగ్గరికి వెళ్తేనేమో అక్కడ ఏ మెసేజ్ లేదండి అని అన్నారు. తర్వాత షోరూమ్ దగ్గర అదే నేను తీసుకున్న లోన్ దగ్గరికి టీవీఎస్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్తేనేమో మీ పేరు మీద లేదండి, అసలు మీరు లోన్ తీసుకున్నారా, ఈఎంఐ ఎందుకు కట్ అవ్వదు, దేనికి కట్ అవ్వదని అన్నీ చూస్తేనేమో లేదు. అసలు విషయం ఏంటంటే ఇక్కడ షోరూమ్ దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్తే ఇలాగ అంటున్నారండి అంటే మళ్ళీ అక్కడికే పంపించారు. అప్పుడు చూశాడు అతను. చూస్తే మా ఆవిడది ఆల్రెడీ దాంట్లో డబ్బులు పడిపోయినాయి. ఎవరు అకౌంట్లో కొట్టారో తెలియట్లేదు, ఆ డబ్బులు అయితే పడిపోయినాయి. ఆ డబ్బులు కట్టక్కర్లు అవసరం లేదు మేము. అయితే ఆయన ఇంకో అతను పక్కన అతను గాడ్ ఇస్ గైడ్ వాడుకో, నువ్వు ఇష్టం అని అంటున్నాడు. వాడుకునేదంటే ఈ రాజకుమారి గడి పక్కన ఉన్నాడు. బావా ఎవడో వేస్తుంటాడు, వాడుకో బావా అంటున్నాడు. నాకు డౌట్ వచ్చేస్తుంది, వాడేసుకుంటాంలే మనసులో, కట్టేది ఎందుకులే అని ఆలోచన. కానీ ఒకవైపు ఏమో పరిశుద్ధాత్ముడేమో చేసేది మంచిది కాదు, ప్రతి వారం రక్షణ తీసుకోదే బలార్థం తీసుకున్నాను, ఇది మనసులో లాగుతుంది, అది అసలు ఆలోచన మంచిది కాదని చెప్పి బావగారికి ఫోన్ చేసి బావగారు ఇలా బావగారు అంటే సరే అమ్మా నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే కొన్ని విషయాల్లో ఇలా పరిస్థితులని చెప్పలేకపోయాను, కానీ చేసేది కరెక్ట్ కదమ్మా, ఎవరు వేసారో వాళ్ళని డీటెయిల్ కనుక్కొని అలా కట్టే అమ్మ అంటే అప్పుడు వెళ్ళి షోరూమ్ దగ్గర రమ్మ, అదే బ్రాంచ్ దగ్గరికి రండి అంటే వాళ్ళ దగ్గరికి షోరూమ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో ఏమండి ఇటు బయట వాళ్ళు మీ పెదల నాంచరమ్మ గారు అని ఉన్నారు కదా, వాళ్ళు అకౌంట్లో 10,000 కొట్టేసామండి ఆల్రెడీ, అది మేము తప్పు అయిపోయింది, మాదే పొరపాటు, మీరేమీ వడ్డీ కట్టక్కర్లేదు, మీరేం చెక్ బౌన్స్లు అవ్వవు, మీరు ఆ డబ్బులు కట్టండి అని అంటే ఏంటంటే నేను వచ్చాను కాబట్టి అది తెలిసిందండి మీకు, నేను ఎలా కడతానని అని ఎదురు తీద్దాం అనిపించింది. కానీ తర్వాత అది అనిపించలేదు. బావగారు మాట్లాడినారు కదా అని ఇంకా సరే అండి ఎంత కట్టమంటారంటే 9,600 కట్టండి చాలు, మా అమౌంట్ మాకు కట్టండి, మీరేమో లోన్లు ఏమి అవసరం లేదు అన్నారు. మీరు కట్టుకుంటారా లేకపోతే వేరే ఇదే లోన్ పెట్టమంటారంటే వద్దులేండి మా ఆవిడని కనుక్కొని చెప్తానండి అంటే మా ఆవిడ ఆలోచించింది. నేనేమో ఇటు కిస్తీ కట్టాలి, డోకరా కట్టాలి, ఇది కట్టాలి, ఆలోచన చాలా తలగా నొప్పి, నెలంతా పనులు లేవు, ఎక్కడిని తీసుకెళ్ళి అప్పడుగుదామంటే మళ్ళీ తర్వాత మళ్ళీ అదే మొదటి దానిలాగా ఉంటుందని చెప్పి మా ఆవిడ ఇంకా ఆలోచించి తన వస్తువులు ఇస్తే నేను అవి తీసుకొచ్చి వాళ్ళకి మొత్తం కట్టేశాను. దేవుడు ఈ నెలంతా పోషించాడు. నిన్నటి దాకా 250 రూపాయలు నా ఫోన్పేలో ఉందండి. ఎలా పోషిస్తున్నాడో తెలియదు, దేవుడు పోషిస్తున్నాడు ప్రతిరోజు. ఎలాగైనా పిల్లలకి కానీ నాకు కానీ ఈరోజు అన్నం లేకపోవడం కానీ లేదు, ఇప్పటి వరకు పోషిస్తూనే ఉన్నాడు. మళ్ళీ నేను ఇది ఇలా పరిస్థితి ఏంటి అని అడిగితే ఒకటేమో బావగారేమో కిరణ్ ఏమన్నా నీకు అసంబంధంగా ఉందమ్మా అంటే లేదు బావగారు, కిరణ్తో ఏం లేదు, జానుపాలగడిది సంబంధం ఉందంటే నాకు జానుపాలగడి విషయంలో మన తలాల గురించి కొద్దిగా కోపపడ్డాడు, అదే విషయం బావగారు అంటే సరమ్మా వీళ్ళిద్దరి గురించి ప్రార్థన చేసుకుని తర్వాత ప్రార్థన చేస్తుంటే మా మడతల గురించి చూపిస్తుంది. నేను మా మడతల దగ్గర అంటే మా మరియమ్మ కన్నప్పుడు మా మడతలు కూడా అక్కడ ఉంది, నేను తిట్టుకుంటున్నా,
అంటే పాత గొడవల్లో అవన్నీ తిట్టుకోండి అంటే అవి అసమానాలన్నీ చూపిస్తుంది. అది చూపిస్తుంది నాకు. బావగారేమో వీళ్ళిద్దరు చూపిస్తున్నారని చెప్పాడు. సరే దేవా నన్ను క్షమించు, నేను అలా ఉన్నాను, నా నా వాటి వల్ల నాకు ఇలాగా జరుగుతుందేమో, శ్రమలో నడుస్తున్నాను, నాకు ఇవన్నీ తీసివేయ అని చెప్తే అప్పటి నుంచి చిన్న చిన్న పనులు దొరకటం కానీ దేవుడు ఇస్తున్నాడు, ఏది లేకుండా చేస్తున్నాడు ఇప్పుడు దాకా. ఇంకో విషయం ఏంటంటే బావగారు ప్రతిరోజు బైబిల్ చదువుకోండి అని ఒక వాక్యం చెప్తున్నారు. తర్వాత ఫెలోషిప్ కానీ యూత్ మీటింగ్ కానీ దేవుడు ఎంతగానో బలపరుస్తున్నాడు. మన సంఘంలో గొప్ప విషయం ఏంటంటే గొడవ పడినా మళ్ళీ కలిసిపోతాం, క్షమించగలుగుతాం. అదే ఒకటి గొప్ప విషయం అండి. ఈ మోషే ఎలాగైతే టీం ఎలాగైతే ఉందో, పాలిస్తీన్ వరకు వెళ్ళిందో మన సంఘం కూడా బావగారు అలాగే తీసుకెళ్తారు, నిత్యత్వంలోకి ఎత్తుకెళ్తాడు. ఇంత ఈ సాక్ష్యం దీవించను కాక.